థింక్ 1 month బ్యాక్ అనుకుంటా ఇదే డిబేట్ లో మీరు డివి శ్రీనివాస్ గారు కూడా సాక్ష్యం. మీరు ఒక మాట అన్నారు, అప్పుడు కూడా మేము బట్టలు ఉడదీస్తాం అని అన్నప్పుడు మేము దీన్ని చాలా సీరియస్ గా పరిగణలోకి తీసుకుంటామండి, కేసు పెడతామన్నారు. అప్పుడు కేసు పెట్టారా? ఇప్పుడు మళ్ళీ అన్నారంటే ఏమైంది? నేను ఒక విషయం చెప్తున్నాను వినండి. నేను కంప్లీట్ చేసిన తర్వాత మీ క్వశ్చన్ లేదు, ఇది మీరు చెప్పాల్సిందే. నేను కంప్లీట్ చేసిన తర్వాత చెప్తా. మేమేమన్నా వైఎస్ఆర్సీపీ చంద్రిక్ గారు, మీరు కూడా భలే ఉన్నారు. చెప్పండి. మాకు కావాల్సింది ఏదో చెప్పి వెళ్ళిపోవడం కాదు కదా. తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడానికే మేము వచ్చేది. అయితే ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత మీరు అన్న పాయింట్ కరెక్టే అన్నాడు కదండి, అప్పుడు కూడా అన్నారు కదండి. అప్పుడు మీరే అన్నారు కేసులు పెడతాం, ఖచ్చితంగా అంటున్నాను. ఈవెన్ ఇప్పుడు నేను పోలీస్ అధికారిని అనుకోండి, విదిన్ సెకండ్స్ పెడతా. నేను కూడా పెట్టారా అసలు అప్పుడు కేసు? నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాన్ని ప్రొసీజర్ ఫాలో అవుతూ పెడుతున్నామండి. ఆ రోజున మీరే తిట్టారు మమ్మల్ని, ఏంటండి కూర్చోబెట్టి ఒక్కొక్కరికి మీరు హారతులు ఇస్తున్నారు, కనీసం ఒక్కడిని కూడా అరెస్ట్ చేయలేదని తిట్టారు. మీరే తిట్టారు. అదిగో ఆ శ్రీనివాస్ గారే ఉన్నారు, నేనే ఉన్నాను, పెద్దిరెడ్డి గారు లేరు ఆ రోజు. కానీ మేము ఇద్దరమే ఉన్నాం. అందుకే అడుగుతున్నాను, ఆ రోజు తిట్టినప్పుడు ఖచ్చితంగా అప్పుడు కూడా దానికి సంబంధించి ఏదైతే ఉందో దే హావ్ టేకెన్ కాగ్నిజెన్స్ అండ్ డెఫినెట్ గా దానికి సంబంధించినటువంటి యాక్షన్ ఉందండి. అప్పుడు కూడా కన్సర్న్డ్ అఫీషియల్స్ రెస్పాండెడ్ ఆన్ దట్. ఇవాళ కూడా నేను ఏం చెప్తున్నానంటే వంశీ అరెస్ట్ ఇప్పుడు మళ్ళీ బెదిరిస్తున్నారు మిమ్మల్ని. ఒక విషయం అండి, నేరస్తుడు అనేటువంటి వాడు నేరాలు చేయకుండా ఏమైనా హోమాలు చేస్తాడా? నాకు అర్థం కాదు. నాకు ఒక విషయం చెప్పండి చంద్రిక్ గారు, నేర ప్రవృత్తి కలిగినటువంటి వాడు నేరస్తుడు నేరాలు చేయకుండా, నోటి దురుసున్నవాడు నోటితోటి పిచ్చి ప్రలాపనలు చేయకుండా మంచిగా ముద్దుగా కూర్చొని ప్రవచనాలు వల్లిస్తాడా? హోమాలు చేస్తాడా? చేయడు కదా. సో దానికి తగ్గ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది, ఉండడని మేము అనట్లా. కానీ ఇప్పుడు మేము ఏమీ చేయనప్పుడే మమ్మల్ని కక్ష సాధింపు అంటున్నాడు. ఇదే వంశీ అరెస్ట్ విషయంలో నేను చెప్తున్నాను కదా, ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నాకే మనసు చివుక్కంది. ఏంటంటే కూర్చోబెట్టి పేరెంట్లా కూర్చోబెట్టి కాఫీ తాగుతారా, ఇది చేస్తారా, అది చేస్తారా అంటున్నాడు. ఒక్క విషయం చంద్రిక్ గారు, బట్టలు మార్చుకొని వస్తానని చెప్పి 2 గంటలు పోలీసు వాళ్ళని కూర్చోబెట్టి ఫోన్లు చేసుకుని మీడియాను పిలిపించుకొని అంతా చేసుకున్నాడు వంశీ. అది అక్రమ అరెస్టా, కక్ష సాధింపు అరెస్టా? ఏంటో కక్ష సాధింపు అరెస్ట్ చెప్పమంటారా నన్ను? అచ్చెన్నాయుడు గారిని ఎక్కడైతే ఆయనకు ఆ రోజున ఆపరేషన్ అయినా సరే బలవంతంగా గోడ దూకి ఆయన ఇంట్లోంచి బయటికి గుంజుకొచ్చారు. అది కక్ష సాధింపు అరెస్ట్ అంటే. మేము చేయలేదు ఏ రోజున కక్ష సాధింపు అరెస్టులు. పోలీసు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు, మాకేం సంబంధం అండి అరెస్టులతో? నాకు అర్థం కాదు. ఆయన బట్టలు ఉడదీస్తా అంటున్నారు అందరివి. పోలీసులు సమాధానం చెప్తారు దానికి. పోలీస్ సంఘం ఇవాళ రెస్పాండ్ అవ్వలేదా? జోస్ ఎందుకు సమాధానం చెప్తుంది దానికి? పోలీసులు చెప్తారు. ఇక్కడ ఒక విషయం, పొద్దున్న సమాచారం అందింది, నేను షాక్ తిన్నాను. ఏంటో గన్నవరం స్టేషన్ లో భద్రత కరువు, బయటికి పోతున్న కీలక సమాచారం. స్థానిక టీడీపీ కార్యాలయంపై దాడి కేసు వివరాలను పోలీస్ అధికారి వైసీపీ నాయకులకు అందిస్తున్నట్లు సమాచారం వస్తోంది. కొందరు నిందితులు ఇళ్ల వద్దే ఉన్నట్టు తెలిసినా అదుపులోకి తీసుకునేందుకు సదరు అధికారి వెనకాడుతున్నారు అన్న ఆరోపణలు వస్తున్నాయి అని ఒక వార్త వస్తే ఎవరో అన్నారు, గన్నవరం ఏంటి, అన్నవరం నుంచి గన్నవరం వరకు ఇట్లాగే ఉంది పరిస్థితి అని. నేను ఒక విషయం చెప్తాను చంద్రిక్ గారు, జగన్మోహన్ రెడ్డి నిన్నప్పుడు మాట్లాడినప్పుడు కూడా ఆయన అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాస్తవానికి అంటే నేను ఎక్కడా డినై చేయట్లేదండి ఈ విషయాన్ని. ఎందుకు డినై చేయట్లేదంటే వ్యవస్థలో ఉన్నది వాళ్లే అండి, వాళ్లే ఉన్నారు కదా పోలీసులు, మోర్ ఆర్ లెస్ గా వాళ్లే ఉన్నారు కదా. మహా అయితే కొంతమంది అబ్సల్యూట్ గా చేసినటువంటి వాళ్ళని, వాళ్ళ మీద రుజువైనటువంటి వాళ్ళని వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేటువంటి 1-2 ఇన్స్టెన్సెస్ ఉంటాయి. కానీ టాప్ టు బాటమ్ అయితే అదే టీం నడుస్తోంది కదా. సో దెర్ కుడ్ బి, నేను కాదనట్లేదు, దెర్ కుడ్ బి చాలా సందర్భాల్లో మా ఎమ్మెల్యేలు మా కూటమి ఎమ్మెల్యేలు వెళ్ళి లిటరల్ గా పోలీసులకు కొన్ని విషయాలు చెప్పినా సరే అక్కడ యాక్షన్ తీసుకోలేదు. చాలా సందర్భాల్లో జరిగింది. దాన్ని పై వరకు కన్సర్న్ అఫీషియల్స్, హైయర్ అఫీషియల్స్ వరకు తీసుకెళ్తే తప్పించి దాని మీద యాక్షన్ జరగలేదు. సో నేను దాన్ని డినై చేయట్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి మర్చిపోయింది ఏంటంటే, నిన్న పోలీసులకు వార్నింగ్ ఇచ్చినప్పుడు, పోలీసుల్ని బెదిరించినప్పుడు పోలీస్ సంఘం వాళ్ళు కూడా ఏం చెప్పారు, 8 నెలల క్రితం కూడా వీళ్ళే ఉన్నారు, ఇదే పోలీసులు ఉన్నారు అప్పుడు కూడా. అప్పుడు వాళ్ళు చేసింది కరెక్ట్ అయినప్పుడు ఇప్పుడు వాళ్ళు చేసింది తప్పెలా అవుతుందండి? చిన్న పాయింట్ నాది. నాకు నిజంగా అర్థం కాలేదు. ఆ రోజున కూడా మేము ఏమన్నాము, ఎవరైతే అధికారాలను మించి పనిచేస్తారో, అంటే ఎక్కువ స్వామి భక్తి చూపిస్తున్నారు టువర్డ్స్ ది ప్రెసెంట్ గవర్నమెంట్, దెన్ వాళ్ళకి సంబంధించి ఏదైనా చర్యలు ఉంటాయని చెప్పాం మేము. దానికి రెడ్ బుక్ రాజ్యాంగం పొద్దున్న లేస్తే రాత్రి 11 వరకు రెడ్ బుక్ అని జపం చేస్తున్నాడు, దిక్కువాలింది. అక్కడ నిజంగా కూడా రాజ్యాంగం అనేటువంటిది ఏంటి? ఇట్ ఈస్ ఈక్వల్ ఫర్ ఆల్, అందరికీ కూడా అప్లికే అయ్యేదే రాజ్యాంగం. మేము దాని గురించే మాట్లాడాం. ఇప్పుడు మీరు ఒక జర్నలిస్ట్ అండి, యూ హ్యావ్ యువర్ లిమిటేషన్స్, నేను ఒక స్పోక్స్ పర్సన్, నాకు లిమిటేషన్స్ నాకు ఉంటాయి. ఇప్పుడు ఎవరికైనా వాళ్ళ లిమిటేషన్స్ ప్రకారంగా మనం పనిచేస్తే దెర్ ఇస్ నో క్వామ్. కానీ లిమిటేషన్స్ ని దాటి మీకు నా మీద ప్రేమ ఎక్కువ ఉందని చెప్పి మీరు ఎక్కువ చేశారనుకోండి, ఏమవుతుంది? అది మీకున్నటువంటి అధికారాన్ని తీరు. ఇప్పుడు మామూలుగా ఏదన్నా మీరు కనీసం చట్ట ప్రకారం ప్రవర్తించండి అన్నప్పుడు కూడా
మీరు ప్రతిపక్షంలో ఉన్న రోజు పోలీసులు వ్యవహరించిన తీరు ప్రెస్ మీట్లు పెట్టేసి అసలు మీకు సెక్యూరిటీ మిమ్మల్ని అసలు ఊరుకో అన్నారు కదా. ఒక చిన్న మాట ఈ రోజు ప్లెయిన్ పేపర్ మీద చాలా ప్రశాంతమైన స్టేట్మెంట్లు ఇస్తుంటే అందరికి అనుమానంగా ఉంది. నేను ఒక చిన్న మాట చెప్తాను. ఆ రోజున మీరు అన్నారు చూసారా, ఇలా అన్నారండి అని చెప్పేసి, మా పార్టీ ఆఫీస్ మీద, మా కేంద్ర పార్టీ కార్యాలయం మీద దాడి జరిగి మా పార్టీని ఆ రోజున డ్యామేజ్ చేసి మా పార్టీ ఆఫీస్ ని, పార్టీ ఆఫీస్ లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది తలల మీద సుత్తులతో కొట్టి రక్తాలు కారెట్టుగా కొడితే, ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు రాష్ట్ర సీఎం కదా, ఎందుకు ఎట్లా జరుగుతుంది అని ఎవరో అడిగితే, మీలాంటి జర్నలిస్టులు అడిగితే ఏమన్నారో తెలుసా? నన్ను పట్టాభి గారు ఏదో మాట అన్నాడు, నేను గారు అంటున్నాను, ఆ మాట కూడా వాడలేదు గుర్తుంది. అవును, కాబట్టి మా పార్టీ కార్యకర్తలకి బీపీలు వచ్చాయి అని చెప్పి ఆయనే కదా అప్పుడు ఉన్నటువంటి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, డీజీపీ కూడా అదే మాట అన్నారు. అప్పుడు అలాంటి వ్యవస్థ నడిచిందండి. ఇవాళ ఇదే వంశీ, ఇదే కొడాలి నాని, ఇదే రోజా, ఇదే అచ్చోసిన అంబోతు రాంబాబు, లేకపోతే ద్వారంపుడి, లేకపోతే నాని, ఇలాంటి వాళ్ళందరూ మాట్లాడినప్పుడు ఏం మాకు బీపీలు రాలేదా అండి? మాకు కోపాలు రావా? వాళ్ళకి పార్టీ కార్యాలయాలు లేవా? లేదా వాళ్ళు ఉన్నట్టు అప్పుడున్నట్టు మేము ఇప్పుడు అధికారంలో లేవా? కానీ డిఫరెన్స్ ఏంటో చెప్పమంటారా? మాది కూటమి ప్రభుత్వం, మాది తెలుగుదేశం పార్టీ, వాళ్ళది వైఎస్ఆర్సీపీ పార్టీ, వాళ్ళది ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం, మాది ప్రజా ప్రభుత్వం, మంచి ప్రభుత్వం. మీరు చాలాసార్లు మమ్మల్ని తిట్టినటువంటి మంచి ప్రభుత్వమే. ఎందుకంటున్నాను అని అంటే, మీరే అంటారు జ్యోత్స్న గారు మీరు గట్టిగా యాక్షన్ తీసుకోవట్లేదండి, మీరు వాళ్ళని కంట్రోల్ చేయట్లేదండి అంటారు. మేమేమంటామంటే, కంట్రోల్ చేయడానికి కూడా కొంత టైం పట్టిన చంద్రిక్ గారు, ఇట్ మైట్ నాకే నేను చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా కొంచెం నాకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఏం టైం ఎక్కువ తీసుకోవట్లా. ఒక్క నిమిషం చంద్రిక్ గారు, ఏ అందం గురించి మాట్లాడుతున్నాడు? ఏ సామాజిక వర్గం గురించి మాట్లాడుతున్నాడు? ఏ సామాజిక వర్గం గురించో ఎవరి గురించి అయితే ఆ రోజున ఆయన అధికారంలోకి రాకముందరి నుంచి కూడా విషయం కక్కాడే, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడా? వాళ్ళ గురించే కదా మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి. ఇంతమంది డిఎస్పీలు ట్రాన్స్ఫర్ అయిపోయారు, ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు అన్నాడు. ఒక సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ కి అదే సామాజిక వర్గం అంటే ఏమంటారంటే అతికిచ్చేశాడు. ప్రతిదీ సామాజిక వర్గ పరంగా ఆ రోజున ఏ రకంగా ఆ సామాజిక వర్గాన్ని లిటరల్ గా, నేను ఆ సామాజిక వర్గానికి చెందిన దాన్ని కాదండి, కానీ ఆ సామాజిక వర్గాన్ని లిటరల్ గా నడి రోడ్డు మీద ఏ రకంగా ఆ సామాజిక వర్గాన్ని బూతులు తిట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ నీ అవకాశం కోసం, నీ అవసరం కోసం మళ్ళీ సేమ్ డివైసివ్ పాలిటిక్స్, మళ్ళీ కుల రాజకీయాలు, ప్రాంత రాజకీయాలు, మత రాజకీయాలు తీసుకొస్తామంటే ఆల్రెడీ జనాలు ఈడ్చుకొట్టి తన్నారు. ఇంకేం తన్నులు తింటాడో నాకు తెలియదు. ఇంకోటి, మీరు అందం గురించి మాట్లాడుతున్నారండి, దయచేసి ఆ అందచందాల విషయంలో మమ్మల్ని మాత్రం ఇన్వాల్వ్ చేయకండి చంద్రిక్ గారు. బ్రేక్ తీసుకుందాం.